హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న గణేష విగ్రహం మదనపల్లిలో ఉన్నది. మదనపల్లిలో మదనపల్లి నుంచి తిరుపతి వైపు వెళ్తుంటే మీకు కనపడుతుందనమాట. సాయికొండ దగ్గర. ఇది చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి ఎలా ఉందో అని చెప్పేసి. ఆల్మోస్ట్ వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి మనకి. మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వినాయకుడు కనపడుతుంది అక్కడ. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫ్రమ్ 4 ఫీట్ టు 19 ఫీట్ నుంచి 20 ఫీట్ వరకు ఉందన్నమాట మీరు మదనపల్లిలో చూడొచ్చు. చుట్టుపక్కల ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి వస్తారనమాట వినాయకుడిని తీసుకోవడానికి. ఈవెన్ బెంగుళూరు నుంచి కూడా వస్తారు. ఆల్మోస్ట్ శ్రీరాంపుర కానీ, శివాజీనగర్ కానీ, కత్రిగుప్పే ఎక్కువ ప్లేసెస్ నుంచి వచ్చి విజిట్ చేస్తున్నారనమాట వినాయకుడు. మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా క్రాఫ్టింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఇదే పని మీద ఉంటారు ఇక్కడ. మీరు చూడండి ఇంచ్ కూడా చూడొచ్చు డిజైన్ కానీ, క్వాలిటీ కానీ, అలాగే ఫినిషింగ్ కానీ ఎలా ఉందని చెప్పేసి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు విత్ సైజెస్ యాజ్ వెల్ as డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఈ రూట్ మీద వెళ్తుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు జస్ట్ కొనడానికి కూడా కాదు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వినాయకుడిని 2025లో చూసినట్టు కూడా అనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు శివుడు అవతారం కానీ, ఇక్కడ గరుడ అవతారం కూడా వినాయకుడు ఇక్కడ క్రాఫ్ట్ చేసినట్టుంది మీకు. అలాగే మనం ముందుకు వెళ్తే చూడొచ్చు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళది పెద్ద షెడ్ ఉంది. ఇక్కడ గరుడ వాహనం మీద వినాయకుడు కూర్చోన్నట్టుంది. మీకు ఈ రూపం చూస్తే మీకు అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ చూడండి విష్ణు అవతారం లాగా అనిపిస్తుంది మీకు. ఆ బ్లూ కలర్ కానీ చూసేదానికి కూడా అద్భుతంగా ఉంది మీకు. షేడింగ్ కానీ చూడండి ఒకసారి ఎలా అనిపిస్తుందో మీరు చూసి కమెంట్ చేయండి ఒకసారి వీడియోలో కూడా. అదే డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి మనకి, ఒకే వెరైటీ కాకుండా. ఈ వినాయకుని చూడొచ్చు మీరు, బసవన్న మీద కూర్చున్నట్టుంది. అలాగే అర్ధనారీశ్వరుడు కూడా చూడొచ్చు మీరు. శివుడు పార్వతి విగ్రహం వినాయకుడి పైన ఉంటుంది. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత గొప్పగా ఉందని చెప్పేసి. ఇక ముందుకు వెళ్తే మీరు ఇక్కడ చూడండి శివుడు అవతారంలో వినాయకుడు ఎలా కనపడుతున్నారని చెప్పేసి. మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి ఒకసారి. ఇదే ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను జస్ట్ అలా వెళ్తున్నప్పుడు నేను వాళ్ళని అడిగాను వీడియో షూట్ చేయొచ్చు అని చెప్పి. జస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి మీకు ఎలా ఉంది రాముడు అవతారంలో వినాయకుడు, వెనకాల గంగాదేవి ఉంది. ఇంచ్ బై ఇంచ్ మీరు చూడొచ్చు. ఫినిషింగ్ కానీ క్రాఫ్టింగ్ కానీ సూపర్గా ఉంది. అలాగే ముందుకు వెళ్తే మీరు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అవతారాల్లో ఉన్నాయన్నమాట వినాయకుడు. అది కాకుండా ఇక్కడ ఎక్కువ మంది మనము మదనపల్లె కాదు, చుట్టుపక్కల ఉన్న కర్నూలు కానీ, బెంగళూరు కానీ, కడప ఎక్కువ మంది వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు మేము జస్ట్ చూసినప్పుడు. ఎలా ఉంది చెప్పండి మీరు కామెంట్లో ఒకసారి. నాకైతే బాగా పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఒకే చోట మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడిని చూస్తున్నాం. అదే నార్మల్గా అయితే మనం ఒక వీధిలో వెళ్ళి చూస్తుండేవాళ్ళం ఏ అవతారంలో వినాయకుడు ఉన్నాడని చెప్పి. ఇప్పుడు చూస్తే మీరు ఒకే టైంలో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవతారాలు చూడొచ్చు మీరు. ఇది చూడండి ఎంత బాగుంది. అలాగే ముందుకు వెళ్దాం. ఇది కాకుండా మనకి ఆల్మోస్ట్ చిన్న వినాయకుడు కానీ, పెద్ద వినాయకుడు కానీ మొత్తం కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రమ్ 4 ఫీట్ టు 19 ఫీట్ వరకు ఉన్నాయి మీకు. వెరైటీ కలెక్షన్స్ కూడా ఉంటాయి. జస్ట్ వన్స్ విజిట్ చేసి చూడండి. నాకు మొత్తం చూడడానికి బాగా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే ఆ ఫినిషింగ్ కానీ డిజైన్స్ కానీ అద్భుతంగా ఉండిందన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు సరస్వతీదేవి పక్కన వినాయకుడు కూర్చోన్నాడు అనమాట. నేను క్లియర్గా జూమ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ మన స్పేస్ కూడా లేదు. కొంచెం జూమ్ అవుట్ చేసి దిద్దామన్నా కూడా మనకి విగ్రహం ఫుల్ కవర్ అవ్వనమాట, అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు కాబట్టి. ఇక్కడ చూడండి ఫినిషింగ్ ఎంత బాగుంది. ఓకే, ముందుకు వెళ్తే మీరు చూడొచ్చు అప్పుడే చెప్పినట్టు సరస్వతీదేవి, వినాయకుడు పక్కన సరస్వతీదేవి ఉందన్నమాట. పైన చూసి శివుడు ఉన్నాడు.
ఇక్కడ చూడండి నెమిళ్ళు పెట్టుకోండి వినాయకుడు. అలాగే కొంచెం పెద్ద విగ్రహాలు కావాలంటే కూడా మేము బ్యాక్ సైడ్ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి డిఫరెంట్‌గా ఉందని. నేను చెప్పాను కదా మీకు చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు కొన్ని చిన్న విగ్రహాలు మీకు. చూడండి ఇవన్నీ కొంచెం చిన్నగా అనమాట కంపేర్డ్ టు ప్రీవియస్ వన్. ఇది బాగా చిన్న విగ్రహాలు. కలెక్షన్స్ బాగున్నాయి ఓవరాల్‌గా, అది నేను చెప్పగలను మీకు. ఒకే చోట మీకు 4 ఫీట్ నుంచి 19 ఫీట్ వరకు ఒకే చోట మీకు దొరుకుతున్నాయి. అది కాకుండా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి ఇవన్నీ 18 ఫీట్ 19 ఫీట్ వినాయకుళ్ళు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో నేను ఒకే ఫ్రేమ్లో పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నేను హారిజాంటల్‌గానే తీయాల్సి ఉంటుంది, లేకుంటే వర్టికల్‌గా తీయాలి. ఫుల్‌గా కావాలంటే నేను జూమ్ అవుట్ చేసి కూడా తీస్తున్నాను అయినంత వరకు. ఈ అవతారం చూడండి బ్యాక్ సైడ్ సన్‌ఫ్లవర్ ఎంత బాగా కనపడుతుందని చెప్పేసి మీకు వినాయకుడు కూడా. అలాగే ముందు వెళ్తే మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది వినాయకుడు. ఆల్మోస్ట్ 18 ఫీట్ ఉందన్నమాట వినాయకుడు. బసవన్న మీద కూర్చోంది. ఈ వినాయకుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, పెద్దగా కూడా ఉంది. కృష్ణుడు, వినాయకుడు పక్కన కృష్ణుడు ఉన్నారనమాట. అలా వినాయకుడు కృష్ణుడు అవతారం అని కూడా చెప్పొచ్చు మనము. అలాగే మనం కొంచెం సైడ్ వెళ్ళి చూస్తే ఇవన్నీ పెద్ద వినాయకుడు అనమాట. సో ఫస్ట్ మీరు చిన్న వినాయకుడిని చూస్తే ఇప్పుడు అన్నీ పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ 15 ఫీట్ అబోనే ఉన్నాయన్నమాట అన్ని వినాయకుడు. మీరు ఎప్పుడైనా ఇటువైపు వెళ్తూ ఉంటే వన్స్ వచ్చి విజిట్ చేసి చూడండి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం అంతే. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడు చూడడానికి కూడా ఆనందంగా అనిపిస్తుంది మనకి. అలా కాకుండా ఇక్కడ పెయింటింగ్ కూడా చేస్తుంటారు, ఇక్కడే పెయింటింగ్స్ కూడా చేస్తుంటారు. మీకు అది ముందు చూపిస్తాను మీకు. పెయింటింగ్ కూడా వినాయకుడిని ఇక్కడే చేస్తూ ఉంటారు. సో గైస్ చూడండి మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి వీడియోలో. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది వీడియో అని చెప్పేసి. నా తెలిసినంత వరకు మొత్తం జూమ్ ఇన్గా ఉంది, జూమ్ అవుట్ చేసి మ్యాక్సిమం ట్రై చేశాను, ఎందుకంటే వినాయకుడు అన్నీ 18 ఫీట్ ఉన్నాయి కాబట్టి కవర్ చేయలేకపోతున్నాను అనమాట రోడ్ ఓవరాల్గా. ఇక్కడ చూడండి వినాయకుడు పక్కన శివలింగం ఉందన్నమాట. శివలింగం పట్టుకొని వినాయకుడు కూర్చుకున్నాడు ఇక్కడ. సో మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఏ వినాయకుడు నచ్చాడు అని చెప్పేసి. ఇక్కడ ఎన్నో అవతారాలు చూస్తారు ఇప్పటివరకు మీరు. ఇది కూడా చూడండి సింపుల్గా ఉంది, ఏనుగు పక్కన సింహాసనం. ఇక్కడ శివాజీ మహారాజు పక్కన వినాయకుడు ఉన్నాడు అనమాట, అది కూడా చూడడానికి బాగుంది. అలాగే ముందు వెళ్తే మీకు చెప్పాను కదా, ముందు పెయింటింగ్స్ అని ఇక్కడే చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా మీకు చెప్పాను నేను. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు పెయింటింగ్ సెక్షన్ ఉందన్నమాట. ఈ సైడ్లో వెళ్తే మీరు చూడండి ఇక్కడ పెయింట్ చేస్తున్నారు వినాయకుడిని. సో ఇక్కడే ఫినిషింగ్ అంతా అవుతుందన్నమాట. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బోర్డు మీద ఇన్ఫో ఉంది, జస్ట్ కాంటాక్ట్ చేసి కనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.